రాజు రాజు అత్త రాజుగాడు ఉన్నాడా? పైనున్నాడు రా, నిద్ర లేపు. రే రాజు, రే రాజు లేరా, సిలక పోవాలా? రేయ్ ఇంత పొదుపుగా ఎందుకురా? నిన్న రాత్రి తాగిన బీర్ బాటిల్ అట్లనే ఉన్నాయి. మనకన్నా ముందు మా బాబు పోయిందంటే ఆగం ఆగం చేస్తాడు రా. అవును, ముఖం కడుకొస్తాగు. ఏం వద్దురా, బాయ్ కాడ బోర్ వస్తుంది, యాబొబ్బులా దింపుకుందాం. నడు. అమ్మా, చెక్ డ్యామ్ దాకా పోయి వస్తా. పొద్దు పొద్దుగాల సురువు చేసిండ్రారా. అబ్బా, పొద్దు పొద్దుగా తాగితే గిమ్మంటదిరా. అవునా, ఇటీ మెల్లగరా, మెల్లగా మెల్లగా. ఈ సిగరెట్ ఏంద్రా ఇంత ఘాటుంది? అరే ఇది సిగరెట్ కాదురా, సుట్ట. ఎవడా తుప్పల్లా? రేయ్ రామస్వామిరా, చూసిండంటే ఊర్లో టామ్ టామ్ చేస్తాడు, కనిపించకుండా ఉరుకు ఉరుకు.
పోయి మాట్లాడరా. పొద్దుగాల ముఖం చక్కగా గడుక్కోలే, ఇప్పటిదాకానే సిగరెట్ తాగినా. అరే అది సిగరెట్ కాదురా, సుట్ట. ఏదోట్రా బాగుండదేమో. లేవలేక మంగళారాం అన్నాడంట. ఇప్పుడు కాదురా, రేపు పొద్దున ఫ్రెష్గా రెడీ అయి మాట్లాడతా. ఇంకా వా. పొద్దుగా ఏడుకోయేస్తున్నారా? ఈయన బాయ్ ఇక్కడ మోటర్ వేసి వస్తున్నాం తాత. అదే రాజు, నువ్వు డిగ్రీ పాస్ అయ్యి ఎన్నేళ్ళు అయిందిరా? అది కూడా రేపు సరిపోతుంది. ఆ సుదర్శన్ కూతురు శిరీష మీ సోటిదే కదా? కాచిచ్చా మావాడే సీనియర్. ఎందుకు సంబంధాలు ఏమైనా కలుపుతారా? ఇండియాలే తెలుసులే. ఏం లేదు కానీ మ్యాటర్ ఏందో చెప్తిచ్చా, నాకు టైం లేదు, ఇంటికి పోయి టిఫిన్ చేయాలి. సిగ్గుండాలరా మాట అన్నికి. నీకంటే చిన్నపిల్ల గా గవర్నమెంట్ నౌకరీ కొట్టింది. మీరు మాత్రం షెడ్యూల్ వేసుకున్నప్పటి నుంచి చూస్తున్నా ఊరు మీద వదిలేసిన దున్నపోతులు లెక్క తిరుగుతున్నారు. మనిషి అన్న తర్వాత ఏదో ఒక ఉద్యోగం చేయాలరా. ఇప్పుడు ఎవరికి లేదు ఉద్యోగం, మా బర్రెలు నేనే మెప్తున్నా. ఇంకోసారి మా ఇంటికాడికి పాలకని నానమ్మని తోడుకని పంపి చెప్తా అప్పుడు. తాత ఈసారి నోటిఫికేషన్లా జాబ్ పక్కా కొడతా చూడు, లేకపోతే నా పేరు మార్చుకుంటా. చూద్దాం కాదు, వీడు జాబ్ కొట్టిన తర్వాత రోజు నుంచి మీరెవ్వరు ఈ కట్ట మీదనే కూర్చోవద్దు. పారా పోదాం, మనకు మస్తు పనులున్నాయి. నువ్వు పోయి ఎగ్జామ్స్ ప్రిపేర్ గా, నేను మా బర్రెలను బాయికాడ తీసుకోవాలి. వీళ్ళతో మనకేంది పనిపాటు ఉండదు. తిన్రా పోరా రాజు. సరే అత్త. ఒరే రాజు, ఈసారి నోటిఫికేషన్ పక్కనరా. అక్క 2 చిక్ షాంపూలు. ఒరే రాజు, ఈసారైనా పక్కనా? రాజు, ఈసారైనా పక్కనా? రే రాజు, దీన్ని స్కూల్లో దిగబెట్టరా, ఎగ్జామ్ ఉందంట, లేట్ అయింది. సరే దా. పో. చింటూ బాయ్. బాయ్ మా. ఏం ఎగ్జామ్ రా? మ్యాథ్స్. అవురా, 9th టేబుల్ వస్తుందా? మీ క్లాస్ టీచర్ ఎవర్రా? శిరీష టీచర్. కొడుతుందారా మీ టీచర్? అబద్ధం చెప్తే కొడుతుంది, హోంవర్క్ చెప్పితే కొడుతుంది, కానీ మంచిగా చెప్తే చాక్లెట్ ఇస్తుంది మామ. నీకు ఎప్పుడైనా ఇచ్చిందారా? నేను కూడా నీ లెక్కనే చదువుతా మామ. నీకెవరు చెప్పిరా నేను మంచిగా చదువుతానని? మా టీచర్ ఎప్పుడు నన్ను తిడుతుంది మామ, నువ్వు మంచిగా చదవకపోతే నువ్వు కూడా మీ మామ లెక్క అవుతావని. వా, Children, L for lemon, M for mango, N for notification.
ఏదేమైనా ఈసారి నోటిఫికేషన్లో ఖచ్చితంగా జాబ్ కొట్టాలరా. ఆ? హై! ట్రుర్! హట్! అంత ఎటకారం అయిపోయిందిరా నీకు. ఎటకారం లేదు మమకారం లేదు మామ. నేను ఈ బర్రెలు గాయనికి తప్ప దేనికి పనికిరాను. నువ్వు మీ 3 ఎకరాలు చూసుకునేకి తప్ప దేనికి పనికిరావు. పెద్ద పెద్ద కోరికలు పెట్టుకోకుండా ఈ చిన్న జిందగీలా హాయిగా బతికేద్దాం మామ. లేదురా, మనిషి అన్న తర్వాత ఏదో ఒక ఉద్యోగం ఉండాలి కదా. ఉద్యోగం లేదు ఏం లేదు. నిన్నెవరో చాతపాటు చేసినట్టున్నారా. ఏవో మాయల ఫకీర్ మాటలని మాట్లాడుతున్నావు. ఏమో నీతో ఉండాలంటేనే భయమవుతుందిరా. ఏమైందిరా? మళ్ళా ఏమో కొత్త కొత్తగా మాట్లాడుతున్నావేంద్రా. జాబ్ కొడతా ఉద్యోగం చేస్తా అని. హెల్త్కి మంచిది కాదు మామ. టైంకి తిన్నామా, పొలానికి వేయించినామా, రాత్రి అయితే పడినామా, అంతే. జిందగీలా సుకూన్ ఉండాలిరా. ఎక్కువ కష్టపడొద్దు. నన్ను చూడు ఎంత సుకూన్గా ఉంటానో. టైంకి ఇంత తింటా, బర్రెలను తీసుకొస్తా, తీసుకుపోతా, పంట, అంతే. ఇది దీనికి మించిన సుఖం జిందగీలో ఉంటుందారా? అరే ఇట్లా సుఖానికి అలవాటు పడితే ఏదో ఒక రోజు ఆ సుఖం కూడా కష్టమవుతుందిరా. నేను చెప్పినా కదరా నీకెవరో శాతపడి చేసిరని. నా మైండ్ కూడా ఖరాబ్ చేస్తున్నావు. నాకైతే ఇట్లానే బాగుందిరా. కావాలంటే నువ్వు చేసుకోపో జాబు. నాకైతే ఈ పొలాలు, ఆ వాగులు, పక్షులు, ఈ బర్రెలు, ఆవులు, పెండ, ఇవి చాలరా, చాలు. అరే ఇవన్నీ ఎవరు వద్దంటారా? ఇవి కూడా కావాలి. దీనితో పాటు మన ఫ్యామిలీని చూసుకోనిక ఒక జాబ్ కూడా కావాలి. అట్లయితేనే కదరా రేపొద్దున మనకు కావాల్సిన వాళ్ళకి ఏమన్నా అయితే జాగ్రత్త పడవచ్చు. జాబ్ లేకపోతే డబ్బు ఉండదు. డబ్బు లేకపోతే నువ్వు ఇంతకుముందు కన్నా ఈ పొలాలు, వాగులు, ఆవులు, పూలు, పక్షులు, మట్టి ఇవన్నీ కంప్లీట్గా ఎంజాయ్ చేయలేంరా. ఒక చిన్న కష్టం వచ్చిందా ఇవన్నీ పోతాయి. నువ్వు చెప్పింది కూడా కరెక్టే అనుకో. ఆలోచిద్దాం. అన్నా ఆ, ఈడ నుంచి ఆదిరాలు ఎంత దూరం అన్నా? అర్జెంట్గా పోవాలనా? ఏం లేదన్నా, రాత్రి వరకు పోయినా సరే. మేము కూడా అట్టే పోతున్నాం దా. అడ్రస్ చెప్పన్నా చాలు. అవునా? ఉమ్, ఇప్పుడు ఈడికెళ్ళి స్ట్రేట్ గా పోయినావు అనుకో, ఆ. ఒక లెఫ్ట్ వస్తది, రైట్ వస్తది. ఓకే. మళ్ళీ అట్లనే స్ట్రేట్ గా పోయినావు అనుకో, ఆ. లెఫ్ట్ వస్తది. అట్లా తిరిగా ఎక్కపల్లి పోతావు. ఉమ్, ఇంకొంచెం ముందు పోతే రైట్ వస్తది. ఉమ్, అట్లానే ముందు పోతే ఉమ్. కొండేడు పోతావు. ఆ? అట్లా కూడా పోవద్దు, వెనకకొచ్చి లెఫ్ట్ తీసుకో. ఉమ్, అట్లనే స్ట్రేట్ గా ముందు పోతే చిన్న ఆదిరాలు వస్తది. ఉమ్. అట్లా అస్సలు పోవద్దు, కొంచెం వెనకకొచ్చి లెఫ్ట్ తీసుకొని అన్నా, ఇట్లా అన్నా, పోతూనే అన్నా, ఉండు. లేట్ అయినా సరే మీతోనే వస్తా అన్నా. దా 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 దా. హే, ట్రు. నిజంగా అంటే వస్తుందా అన్న? నేను ఇంకా స్టైల్కి పెట్టుకున్నావేమో అనుకున్నా. అన్న మంచి తీన్మార్ కొట్టు, పెద్ద పులి. ఆ. గిటార్ ఇది మంచిదో చెడ్డదో తెలియదు కానీ జస్ట్ వాయిస్తా, వినండి. ఆ, గట్టి కొట్టు. L for lemon, M for mango, N for notification.
గవర్నమెంట్ నోటిఫికేషన్ జారీ చేసింది. 1400 కానిస్టేబుల్లు, 200 ఎస్ఐ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఒరే రాజు, ఈసారి నోటిఫికేషన్ పక్కనరా. ఒరే రాజు, ఈసారైనా పక్కనా? ఏయ్ రాజు, ఈసారైనా పక్కన. ఏమైందిరా టెన్షన్ పడుతున్నట్టున్నావు? అరే ముందు నువ్వు ముఖం కడుక్కోరా చెప్తా. చెప్పులే ఏం కాదు. అరే బర్రెగా మాట్లాడుతుంటే తుప్పుర్లు మీద పడుతున్నాయి, కడుక్కోరా చెప్తా. ఇది చెప్పడానికి టెన్షన్ పడుకుంటా రావాలి నారా? ముఖం కడిగి నాకు నేనే వస్తా కదా. ఏందో ఏమో వీడు. అరే నోటిఫికేషన్స్ పడ్డాయిరా. అప్లై చేసినావా? భయం అవుతుందిరా. అవునా? మా బాపు ఇంకో 2 బర్రెలు కొంటా అంటుండ్రా. సర్ది కట్టుకుని నాతోట్రా. నెలకి 7,000 వస్తాయి. రే చింటూ, టీచర్ ఈరోజు నేను వదిలిపెట్టడానికి మీ మామ రాలేదారా? లేదు టీచర్, నేనే వచ్చినా. గుడ్, కూసో.